హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మా పొలం దగ్గరికి వచ్చిన. అక్కడికి వచ్చేసరికెళ్ళే మా బాపు నారుమడి సిద్ధం చేసి మొలక అలకడానికి దాన్ని చదునుగా చేసిండు. పాపం బురదలో నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, రైతు తను కష్టపడి పంట పండించడానికి ఎన్ని విధాల ఇబ్బందులు పడతాడో, మనం అయితే రైతులు ఎంత కష్టపడి ఎన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఇలా బురదలో నడుస్తూ, వానలో తడుస్తూ, ఎండలో ఎండుతూ, చలిలో వణుకుతూ మనం తినే తిండి గింజల్ని పండించడానికి ఎన్ని ఇబ్బందులు పడుతూ మన కడుపు నింపుతున్నారో. కోటి విద్యలు కూటి కోసమే కదా. మనం బ్రతకాలంటే తిండి అవసరమే కదా. మన కడుపు నిండాలంటే రైతు ఆనందంగా ఉండాలి. కానీ పంట పండించే రైతుకు సౌకర్యాన్ని, దాన్ని గిట్టుబాటు ధరకు అమ్ముకునే శక్తిని కూడా ఈ ప్రభుత్వాలు కల్పించాలి. పాపం కొంతమంది రైతులైతే అప్పుల బాధలు తట్టుకోలేక పంట పండే భూముల్ని అమ్ముకొని పట్టణాలకు, విదేశాలకు వలసలు పోయి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ కూలి పని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొంతమంది రైతులైతే పండిన పంటలు సరైన గిట్టుబాటు ధరలు రాక దళారుల చేతుల్లో మోసపోయి మిత్తికి తెచ్చిన అప్పులు కట్టలేక పురుగుల మందులు తాగి ఉరితాళ్ళేసుకొని ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఈ దేశానికి రైతే రాజు అంటారు, కానీ రైతుకు విలువే ఇవ్వరు. వందల ఎకరాలు కబ్జాలు చేసి బడబాబులుగా చెలరేగుతూ లక్షల కోట్ల ఆస్తులను పోగేసుకొని నాయకులుగా చెలమణి అవుతున్నారు. కానీ అదే భూములలో పనిచేసి చెమటోర్చి దుక్కి కష్టపడి వందల ఎకరాల పంటలను పండించే వారు వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నారు. శతాబ్దపు చేరువలో ఉన్న స్వతంత్ర భారతదేశంలో ఇంకా 65% ప్రజలు కూలీలుగా, వ్యవసాయ కూలీలుగా అనేక ఇబ్బందులు పడుతూ వారి చేతుల్లో భూమి లేక కవులకు భూమి చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇంకా ఈ దేశంలో రెక్కాడితే గాని డొక్క నిండని వ్యవసాయ కూలీలు రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు కావలసినవి, రైతులకు అందవలసినవి, రైతుల భరోసాను తీసుకోవలసినటువంటివి బాధ్యత ఈ ప్రభుత్వాలే కల్పించాలి. రైతులకు కావలసిన సదుపాయాలు కల్పించాలి. రైతులకు కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని తగు సమయంలో ఈ ప్రభుత్వాలే అందివ్వగలగాలి. రైతులకు పూర్తి భరోసాను ఈ ప్రభుత్వాలే కల్పించాలి. ప్రపంచానికి తిండి పెట్టే రైతన్నను ఈ దేశం ముఖ చిత్రంగా ప్రపంచానికి పరిచయం చేయాలి. పనిచేసే ప్రతి రైతు చేతిలో వ్యవసాయ భూమి పూర్తిగా కలిగి ఉండేలా ప్రభుత్వమే చూడాలి. ఈ రైతుకు సంబంధించినటువంటి ఈ వీడియోను రైతులకు ఉపయోగపడుతుందని కోరుకుంటూ ఒక చిన్న ప్రయత్నం చేస్తూ నేను మీ బొమ్మెన రాజ్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ బీఆర్కే క్రియేషన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మరియు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.